హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మా యోగా ఆశ్రమంలో మా 3 బ్యాచ్లు కలిసి ఒకే చోట సత్సంగాన్ని ఏర్పాటు చేసుకుని మా పాత గురువైనటువంటి సుధాకర్ గారికి చిరు సత్కారం చేసుకున్నాం. ఆయన చెప్పే మంచి మాటలు మా అందరికీ ఎప్పుడు కూడా మంచి ఎనర్జీని ఇస్తాయి. మీరు కూడా ఒకసారి వినండి. హైదరాబాద్లో నేను జాబ్ చేస్తున్నప్పుడు చాలా లావు ఉండేవాడిని, పొట్టుండేది, అన్ని రోగాలు ఉన్నాయి. ఈ కాయానికి అన్ని రోగాలు ఉన్నాయి. ఈ రోగాలను వదిలించుకోవడానికి ఏదేవైతే మార్గాలు ఉన్నాయో అక్కడి నుంచి ఒక 6 కిలోమీటర్ల దూరం వెళ్తే అక్కడ ఒక నిత్య యోగా సెంటర్ ఉంది. అక్కడ కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. సో అక్కడికి నేను మా ఫ్రెండ్ ఇద్దరు కలిసి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మా గురువు గారు నా ఆకారాన్ని చూసి మీరు చేయగలరా అన్నారు. 15 కేజీ తగ్గాను. ప్లస్ నా బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ నాకు రిలీఫ్ ఇచ్చాయి. చాలా హ్యాపీ అనిపించింది. మా గురువు గారు చేయగలిగిన నవల క్రియలు కూడా చేయగలిగిన స్థితికి నేను వచ్చాను. అప్పటికి మా గురువు గారి దగ్గర 40 సంవత్సరాల నుంచి సాధన చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి రాలేదు. కానీ నాకు వంటబట్టింది. ఎందుకు వంటబట్టిందో నాకు తెలియదు. అప్పుడు మా గురువు గారిని ఇది ఇంత చక్కగా ఇంత హ్యాపీ రిజల్ట్స్ ఇస్తుంది కదా, సో దీన్ని మనం నలుగురికి ఎందుకు చేర్చకూడదు, ఇంత హ్యాపీ రిజల్ట్స్ ఉన్న వాటిని నలుగురిని హ్యాపీగా ఎందుకు ఉంచకూడదు అనే ఆలోచన వచ్చి మా గురువు గారికి షేర్ చేశాను. సార్ నేను కూడా ఫస్ట్ చెప్పాలనుకుంటున్నాను. అంటే అప్పటికి శుద్ధి క్రియలు, ఐ థింక్ శుద్ధి క్రియలు ఇక్కడ మరి ఎంతవరకు చేస్తున్నారో తెలియదు. వీటితో పాటు శుద్ధి క్రియలు కూడా చాలా ఇంపార్టెంట్. శుద్ధి క్రియలు కూడా ఆయన స్పెషల్గా నాకు కొన్ని క్లాసులు పెట్టి వస్త్ర ధౌతి అని నేర్పించారు. సో మొత్తం మా గురువు గారి దగ్గర నేను నేర్చుకుంది 6 నెలలే. 6 నెలల తర్వాత మా గురువు గారు నాకు పర్సనల్ క్లాసెస్ అరేంజ్ చేశారు. ఇళ్ళకెళ్ళి క్లాసెస్ చెప్పాలి. అలా ఒక 1 సంవత్సరం రోజులు ఇళ్ళకెళ్ళి చెప్పారు. సో ఇళ్ళకెళ్ళి చెప్పేటప్పుడు నాకు దీని మీద క్లాసులు చెప్పడానికన్నా ముందు దీని మీద చాలా వర్కౌట్ చేశాను. మొత్తం అంటే నాకు డ్యూటీలో కాస్త టైం ఉండేది, నెట్ ఉండేది. సో నెట్లో వెతకడం, ఆసనాలు, అసలు టోటల్ ఆసనాలు ఎన్ని ఉన్నాయి రాసుకోవడం, దేనికి ఏది పనిచేస్తుంది మొత్తం వర్కౌట్ చేసి, ప్రాణాయామాలు ఎన్ని ఉన్నాయి మొత్తం వర్కౌట్ చేసి, టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో గంటన్నర ఫస్ట్ 2 గంటలకు ప్లాన్ చేసుకున్నాను. 2 గంటల కన్నా కూడా ఇంత టైం వస్తుంది, ఎవరు ఉంటాము, కష్టం కదా అని అంటే మళ్ళీ దాన్ని కుదించి గంటన్నరకు చేసి 1 వీక్ షెడ్యూల్ వేసుకొని 1 వీక్లో అన్నీ కవర్ అయ్యేలాగా నీకు వర్కౌట్ చేసి స్టార్టింగ్లో ఒక పేపర్ పెట్టుకొని దేని తర్వాత ఏదో చెప్తూ ఉండేవాడిని. సో అలా పర్సనల్ క్లాసెస్ చెప్పేటప్పుడు ఆ పర్సనల్ క్లాసెస్ ఎవరికైతే చెప్తున్నారో ఇళ్ళకెళ్ళి ఆ ఇంటిల్లు బాధి హ్యాపీగా ఉండడం, ఆ ఇంటిల్లు బాధకి అనేక సమస్యలు నుంచి రిలీఫ్ అవడం గమనించాను. సో ఇది ఓన్లీ ఒక ఇంటికి ఎందుకు పరిమితం అవ్వాలి అని థాట్ వచ్చి దీన్ని మనం ఫ్రీగా చెప్పాలి అని చెప్పి ఒక ఆలోచన వచ్చాయి. ఆ ఆలోచన కూడా రావడానికి కారణం ఏంటంటే దీంట్లో సంఘటనలు ఎలా ఉంటాయో చూడండి. సో నాకు అప్పుడు మంత్లీ శాలరీ చేతికి 40,000 వస్తుంది. ఇది 2010-11 ఆ టైంలో. అప్పుడు మా గురువు గారు పర్సనల్ క్లాసెస్ అరేంజ్ చేసినప్పుడు ఎక్స్ట్రాగా ఒక 10,000 ఇన్కమ్ ఉండేది. సో 40,000 వచ్చినప్పుడు నెలాఖరు వచ్చేసరికి జోబీలో ఖాళీ ఏముండదు. ఈ 10,000 యాడ్ అయినా కానీ జోబీ ఖాళీ, నెలాఖరికి ఏముండదు. సో ఎందుకు ఈ 10,000 ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి? 40,000తో ఆల్రెడీ గడిచిపోతుంది, మళ్ళీ 10,000 వచ్చినా అదే. సో ఎందుకు దీని మీద ఎందుకు సంపాదించాలి, దీన్ని ఫ్రీగా చెప్పాలి అని అప్పుడు ఒక ఆలోచన వచ్చి అప్పుడు ఫ్రీగా చెప్పాలని అనుకొని దానికి ఫ్రీగా చెప్పడానికి హైదరాబాద్లో రమేష్ అని ఒక అతను ఉండేవాడు. ఆయన కూడా బాగా సపోర్ట్ చేశాడు. సో ఒక ఫంక్షన్ హాల్ ఉండేది. ఫంక్షన్ హాల్ని డైరెక్ట్గా నేనే వెళ్ళి
ఆ ఉత్సాహం, ఆ తపన చూడండి. ఫ్రీగా చెప్పాలని ఒక తపనే ఇవన్నీ చేయొచ్చు. ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో ఇవన్నీ కూడా ఆ తపనే నా చేత ఇవన్నీ చేయించారు. సో నేను వెళ్ళి ఫంక్షన్ ఓనర్తో మాట్లాడాను. ఎవరు రమ్మన్నా రాలేదు. నేను ఒక్కరిని వెళ్ళి మాట్లాడాను. సార్ నాకు ఇలా ఉంది, మీరు కానీ ఫ్రీగా ఇస్తానంటే చెప్తాను అని చెప్పి ఆయన అడగడం, ఆయన వెంటనే మీరు ఫ్రీగా చెప్తారంటే ఎందుకంటే హ్యాపీగా వాడుకోండి మీరే అని ఆయన అగ్రీ అవ్వడం. ఫస్ట్ డే నేను వెళ్ళి అక్కడ కూర్చున్నాను. ఒక్కరు రాలేదు. హ్యాపీగా మెడిటేషన్ చేసుకొని వచ్చేసాను. ఆ తర్వాత ఇలా కాదు అని చెప్పి పాంప్లెట్ మళ్ళీ ఒక నెల గ్యాప్ వచ్చింది. తర్వాత మళ్ళీ పాంప్లెట్స్ ఇచ్చి మళ్ళీ కూర్చున్నాను. నాకు మొట్టమొదట కృష్ణారావు గారు ఒక్కరు వచ్చారు. సో ఒక్కరితో స్టార్ట్ చేశాను. ఆ ఒక్కరితో అప్పటి నుంచి నాకు దీపం వెలిగించడం అలవాటైంది. దీపం లేకుండా అసలు ఏమీ చేయను. దీపం వెలిగించడం అలవాటైంది. అలా ఒక్కరితో స్టార్ట్ అయ్యి హైదరాబాద్లో ఇంచుమించు అప్రాక్సిమేట్గా అంటే క్లాసుకు 30 మంది అలా ఉండేవాళ్ళు. ఓవరాల్గా ఒక 150 మంది దాకా టీం ఉండేది. దానిలో మన సతీష్ అయితే సైంటిక్ ప్రాబ్లంతో విపరీతంగా బాధపడేవాళ్ళు. సార్ నేను చేయలేకపోతున్నాను సార్, భరించు 8 నెలలు భరించాడు. 8 నెలలు భరించిన తర్వాత కానీ అతను తగ్గలేదు. అలా ఎప్పుడైతే ఇలా నేను చెప్తూ వస్తూ ఉన్నానో అప్పుడు వేరే మోటివేటర్స్ నాకు పరిచయం అయ్యేవాళ్ళు. పరిచయం అయిన తర్వాత ఇలాంటి క్లాసెస్ చెప్పినప్పుడు చాలా హ్యాపీ అనిపించేది. నా ద్వారా ఇంతమంది ఇంత హ్యాపీగా ఉన్నారు, ఇంతకన్నా మనకి ఏం కావాలి అని ఒక తెలియని ఆనందం వచ్చేది. వచ్చినప్పుడు వెళ్ళి మా గురువు గారికి, సార్ ఇంత చక్కగా ఉంది, ఇంత బాగా నన్ను పొగుడుతున్నారు సార్ అంటే ఆయన ఒకే ఒక మాట అన్నాడు. అది ఇప్పుడు కూడా నాకు అలా ఊరికి పోతూ ఉంటుంది. వాళ్ళకి ఆనందం ఉంటే నీకేంటట అని ఒకే మాట అంతే. సో అదేంటి ఇలా చేసేది అంటే నీ పని నువ్వు చేయి, వాళ్ళు ఆనందంగా ఉంటారా, బాధపడతారా, నొప్పిగా ఉంటుందా నీకు అనవసరం, నీ పని నువ్వు చేయి అనే ఒక్క వర్డ్, ఆ ఒక్క పదం ఇన్నింటినీ చేయిస్తుంది. నేను అప్పటి నుంచి ఏమి పట్టించుకోను, నా పని నేను చేయను. నా పని ఏంటి, ఉదయం 5 నుంచి 6 వరకు క్లాసు చెప్పడం. ఇది నా దినచర్యలో ఇది భాగం అయిపోయింది. ఎక్కడున్నా సరే నాకు మందితో పని లేదు. సో 5 నుంచి 6:30 దాకా ఒకరుంటే ఒకరు, ఎవరు లేకపోతే మెడిటేషన్ చేస్తాం. సో దీన్ని దినచర్యలో భాగం చేసుకున్నాను. అక్కడి నుంచి హైదరాబాద్లో అక్కడి నుంచి ఇక్కడికి రావడం. ఇక్కడ విజయవాడలో మొట్టమొదట మన నాగరాజు గారి బిల్డింగ్ మీద వాళ్ళ స్కూల్ ఏదో రన్ అవుతుండేది. అక్కడ ఓపెన్ ఓన్లీ స్లాబే ఉండేది. అక్కడ మొదలుపెట్టాం. వాళ్ళు అవకాశం ఇచ్చారు. అక్కడ కొన్నాళ్ళు చేసిన తర్వాత మన రామాలయంలో చెప్పాం. రామాలయంలో చెప్తూ ఉన్నప్పుడు మన మల్లేశ్వరరావు గారు పరిచయం. ఇక్కడ క్లాస్ మొదలవడానికి పునాది వేసి ఇక్కడ దాకా తీసుకొచ్చింది మన మల్లేశ్వరరావు గారు. ఒకసారి అంత మాట్లాడి వాళ్ళందరిని ఒప్పించి ఈయనకు రావడానికి మన శరత్ గారి లాగా చాలా మందికి ఇష్టం లేదు. ఎందుకనంటే ఇక్కడ ఈ పాలిటిక్స్ ఉంటాయండి, ఇక్కడ మనం ఉండలేము, మనం చేయలేమని. సరే పిలిచారు కదా, అది ఈ ఆశ్రమం పర్పసే యోగా చెప్పడం కదా, వెళ్దాం అని ఆ రోజు డెసిషన్ తీసుకొని మల్లేశ్వరరావు గారు నేను చూసుకుంటాను సార్ అని చెప్పి ఆ రోజు తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ హాల్ చూపెట్టారు. దానిలో ఆయన అన్నట్టు కండిషన్స్ ఎక్కువ చెప్పారు. ఇక్కడ ఇలా ఉండాలి, ఇది ఉండాలి. సో అప్పుడు మళ్ళీ ఇది చూపెట్టారు. ఇదైతే కండిషన్స్ తక్కువ ఉన్నాయి ఎవరికి. సో అయితే వచ్చి చూసినప్పుడు మొత్తం గోడ చుట్టూ ఇంత పుట్లు ఉన్నాయి. మట్టి పెట్టేసి మొత్తం పుట్టలు పట్టేసినాయి. ఎక్కడ చూసినా బూజులు. ఎలా ఉందంటే ఇది ఒక బూత్ బదులు ఎలా ఉంది. సో అయినా కానీ ఇదే సెలెక్ట్ చేసుకొని ఆ రోజు చాలామంది మన సుబ్రహ్మణ్యం గారు అందరం కలిసి చేయి కలిస్తే సాధించలేదు లేదు అంటూ
ఇదంతా శుభ్రం చేసుకొని ఇక్కడ ఇప్పటికీ ఇది పాడుపడిపోయింది. దీనిలో వాళ్ళు ఉన్నోళ్ళు ఈ వివరం చేసిన వాళ్ళు ఏం చేశారో నాకైతే తెలియదు, కానీ పూర్తిగా పాడుపడిపోయి ఉన్న దాన్ని ఈ స్థితికి తీసుకొచ్చాం. సో ఇక్కడ క్లాస్ చెప్తున్నప్పుడు అందరికీ ఎవరైతే ఏ ఏ ఉద్దేశంతో వచ్చారో వాళ్ళకి ఆ ఉద్దేశానుసారంగా వాళ్ళకి అన్నీ నెరవేరడం జరిగింది. సో అన్నీ నెరవేరడం, అలానే మన రామ్లాల్ ప్రభుజీ గారి దర్శనం, దమయంతి గారు వచ్చి క్లాస్ చేస్తుంటారు. ఎవరి డిసెంబరు హరిద్వార్ నుంచి వచ్చి వాళ్ళు క్లాస్ చేస్తుంటారు. క్లాస్ చేసేటప్పుడు ఇక్కడే కూర్చొని నేను చేస్తున్నప్పుడు మేబీ నౌకాసనం అనుకుంటారు, నౌకాసనంలో ఉన్నాం, కళ్ళు మూసుకొని చూస్తున్నారు. కరెక్ట్గా ఈ రూపం నాకు దర్శనం అయ్యింది. సో ఇక్కడ కూర్చొని క్లాస్ చెప్పేవాడిని. ఇక్కడ చూడండి, కరెక్ట్గా ఈ సర్కిల్లో ప్రభుజీ గారి పాస్పోర్ట్ సైజ్ ఫోటో కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడే కూర్చొని ఎన్నోలో క్లాస్ చెప్పాను, బట్ నాకు ఎప్పుడు కనిపించలేదు. ఒకరోజు ఇలాంటి సత్సంగంలాగా జరుగుతూ ఉంటే అలా చూడగానే అది దర్శనమైంది. అప్పుడు దాన్ని సర్కిల్ చేసి అందరికి కనిపించదు, ప్రభుజీ గారి మనసులో ఉంటేనే అది కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ ఈ మూలాలు ఎలా వచ్చాయో ఏమో తెలియదు, బట్ ఇక్కడ ప్రభుజీ గారు ఈ ఏరియాలో సంచరిస్తున్నారు, ఈ ఏరియాలో ఉన్నారు అని చాలా మందికి దర్శనం కూడా అయ్యింది. చాలా మంది చెప్తూ ఉంటారు, సార్ అక్కడ ఎవరో కూర్చోన్నారు నేను వచ్చేసరికి అని అవుతూ దర్శనాలు కూడా అయ్యాయి. సో ప్రభుజీ గారు మనకు మంచి అనుగ్రహాన్ని ప్రసాదించాలి ఈ ఆశ్రమం ద్వారా. ఈ అనుగ్రహాన్ని అందరూ పొందాలని కోరుకుంటున్నాను. అలానే ఫస్ట్లో మీరు ఏదైతే అన్నారో నాకు ఫస్ట్ నుంచి కూడా అలవాటు, ఒకరి మీద నింద వేయడం అనేది నాకు నచ్చదు. మనకి ఏదైనా సరే ఆ నిందని మనమే దానికి కారణం మనమే. ఎవరు ఏదన్నా సరే అవతలవాడు, నేను కాముగా కూర్చొని ఉన్నాను, అవతలవాడు వచ్చి నన్ను ఒక దెబ్బ కొట్టినా దానికి కారణం నేనే, అవతలవాడు కాదు. ఎందుకంటే వాడిని నేను కొట్టే, ఇప్పుడు 10 మంది మనం ఇక్కడ ఉన్నామండి, ఎవడో వచ్చి నన్ను కొట్టాడు అంటే ఎందుకు 10 మందిలో 9 మందిని ఎందుకు కొట్టలేదు, నన్ను ఎందుకు కొట్టాడు? వాడు పిచ్చివాడే కావచ్చు, వాళ్ళలో ఎవరినో కొట్టచ్చు కదా, నన్ను ఎందుకు కొట్టాలి? సంథింగ్ నేనేదో ఆడ కొట్టేలాగా నా బాడీ లాంగ్వేజ్ ఉండొచ్చు, నా చూపు ఉండొచ్చు. సో కాబట్టి ప్రతి దానికి కారణం మనమే. నింద నీ మీద వేసుకో, డెఫినెట్గా నీ లైఫ్ సెట్ అవుతుంది. నింద అవతల వాళ్ళ మీద వేస్తే నీ లైఫ్ ఎప్పుడు ప్రాబ్లమ్స్లోనే ఉంటుంది. సో ఈ సూత్రాన్ని నేను నేర్చుకున్నాను. ఈ సూత్రాన్ని నేర్చుకొని నేను ఎప్పుడు ఎవరిని ఏమీ అనేవాళ్ళు కాదు, వాళ్ళు చేయలేదా నేను చేసుకుంటాను. సో ఆ వేలో నేను మార్నింగ్ ఎవ్రీడే మార్నింగ్ రావడం, ముందుగా రావడం, ఈ ఏరియా అంతా శుభ్రం చేసుకోవడం, దీపం పెట్టుకోవడం, నా పని చేయడం, ఇది క్రమశిక్షణలో నాకు నా లైఫ్ని ఒక జీవన శైలిని ఒక క్రమశిక్షణలో అలవాటు చేసుకున్నాను. సో ఎప్పుడైతే క్రమశిక్షణ ఎవరి లైఫ్లో అయినండి క్రమశిక్షణ ఉంటే వాళ్ళు డెఫినెట్గా ఉన్నత స్థితిని పొందుతారు. సో క్రమశిక్షణలో ఉంటే డెఫినెట్గా వాళ్ళ లైఫ్ ఒక సక్రమైన మార్గంలో వెళ్తుంది. క్రమశిక్షణ లేని లైఫ్ అస్తవ్యస్తంగా ఉంటుంది, క్రమశిక్షణలో ఉన్న లైఫ్ సవ్యంగా ఉంటుంది. సో క్రమశిక్షణ అలవాటు చేస్తున్నాను. అలా ఇక్కడ జరిగింది. దీనిలోకి ఎంటర్ అవ్వడం, ఇక్కడ క్లాస్ చెప్పుకుంటూ వెళ్ళడం, అనేక కార్యక్రమాలు చేయడం, ఆ కార్యక్రమాలకు అందరూ కూడా సపోర్ట్ చేయడం. ఇదివరకు అయితే కార్యక్రమాలన్నీ ప్లానింగ్ అంతా మేనాగా చేసేవాళ్ళు. ఆ రోజుల్లో మొత్తం అంతా ఆవిడ దగ్గరుండి అన్నీ కలెక్ట్ చేయడం కానీ అన్నీ ఆవిడ చూసుకునేవాళ్ళు. సో అలా అవ్వడం, ఆ నుంచి నాకు జాబు వేరే దగ్గర రావడం, మళ్ళీ నెల్లూరు వెళ్ళిపోవడం, అక్కడ కొన్నాళ్ళు చేయడం, ఇలా నెల్లూరులో చేసేటప్పుడు ఇంకా అక్కడి నుంచి మారిన తర్వాత నేను ఇంకా అక్కడ ఆన్లైన్ క్లాసెస్ చేయడం అలవాటైంది. ఇప్పుడంతా కూడా కంప్లీట్గా ఆన్లైన్ క్లాసులే చేస్తున్నాను. కర్ణాటకలో ఉంటున్నాను కాబట్టి లాంగ్వేజ్ ప్రాబ్లం, అక్కడ ఎవరు దగ్గర రారు, అంత ఆన్లైన్ క్లాసులే ఉంటుంది. ఎవరికైనా వీలు అవ్వని వాళ్ళకి ఇక్కడికి వచ్చి సాధన చేయడం కష్టంగా ఉంది, వీలు అవ్వట్లేదు
అని అనుకున్న వాళ్ళకి ఆన్లైన్ లింక్ ఉంది. ఆన్లైన్లో 5 to మార్నింగ్ 5 to 6:30 సేమ్ టైమే క్లాస్ జరుగుతూ ఉంటుంది. ఎవ్రీడే క్లాస్ ఉంటుంది. ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఇట్ ఈస్ ఫ్రీ క్లాస్. సో ఇలా ప్రస్థానం మొదలైంది. అయితే ఇప్పుడు మీరు ఏదైతే అంటున్నారో ఇది మీరు మీ మనసులో నాకు ఎంత స్థానం ఉంది అంటే అంతకన్నా ఇంక నేనేం సంపాదించలేదు. అందుకని ఇంకేం నేను సంపాదించాల్సిందే లేదు. నథింగ్. అది తృప్తి. అంతకన్నా ఇంకా నాకు వేరే ఏమి ఆశించేది కూడా లేదు. మీ మనసుల్లో అంత స్థానం ఉంది అంటే అంతకు మించి నాకు కావాల్సింది కూడా అది సంపాదించుకున్నాను అని డెఫినెట్గా నాకు ఒక గర్వం ఉంటుంది. ఇంకా అంతకన్నా సాధించాల్సింది లేదు అని కూడా తృప్తిగా ఉంటుంది. సో ఇంత గౌరవాన్ని మీరు ఇస్తున్నారంటే దేనికి? ఈ శరీరానిగా? ఒక్కసారి ఆలోచించండి. మీరు ఈ శరీరాన్ని గౌరవిస్తున్నారా? ఈ శరీరంలో ఉన్న ఆ భావాన్ని గౌరవిస్తున్నారా కదా? సో ఆ భావం ఇంపార్టెంట్. ఏ భావం? ఈ శరీరం కన్నా ఇంపార్టెంట్ భావం. సో ఆ భావాన్ని మీరు గౌరవిస్తున్నారు, ఈ శరీరాన్ని కాదు. ఏంటి ఆ భావం? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. దీన్ని ఆచరణలోకి తీసుకొస్తే డెఫినెట్గా మీరు కూడా గౌరవపడతారు. దీన్ని ఆచరణలో పెట్టాలి. ఓ చెప్తే సరిపోదు. అందరూ బాగుండాలని ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఈయన ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదా. ఆయన అయ్యప్ప స్వామి మాలేసి రిటర్న్లో వస్తున్నప్పుడు ఆయనకి ట్రైన్లో హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ట్రైన్లో నియర్ మెడ్రాస్ అనుకుంటాను. ఆయనకి ఏ టైంలో వచ్చిందో అదే టైంలో నేను జస్ట్ డ్యూటీ చేసి ఇంటికి వచ్చాను. ఏం చక్కగా ఉన్నట్టుండి నాకు కడుపులో తిప్పడం చాలా ఇబ్బంది అయిపోయింది. చాలా ఇబ్బంది అయితే ఇంట్లో నాకేంటంటే ఎప్పుడన్నా కడుపులో ఇబ్బంది అనిపిస్తే సాల్ట్ వాటర్ కలుపుకొని తాగేసి వామిటింగ్ చేసుకుంటాను. సో మా ఆవిడకి సాల్ట్ వాటర్ కలిపించుకొని తాగేసి వామిటింగ్ చేసుకొని కొద్దిసేపు ఏదో రెస్ట్ తీసుకున్నాను. తర్వాత తగ్గిపోయింది. శరత్ గారు చెప్పింది యాక్చువల్గా. సో ఎదుటి వాళ్ళ కష్టాలని నువ్వు స్వీకరించగలిగినాడు. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన సాధన నువ్వు సాధనలు ఆచరణలో పెట్టింది. అంటే ఎదుటి వాళ్ళ కష్టాలని నువ్వు స్వీకరించగలిగిన నాడే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే ఆలోచనని ఆచరణలో పెట్టిన వారు ఉంటారు. అప్పటి వరకు చెప్పడమే అవుతుంది. ఆచరించాలి అంటే ఎదుటి వాళ్ళ కష్టాలని అయ్యో వాళ్ళకి అంత కష్టాలు నాకు వస్తే బాగుండే అని మనస్ఫూర్తిగా నువ్వు కోరుకోగలిగిన నాడు నువ్వు ఆ యొక్క వాక్యాన్ని ఆచరణలో పెట్టిన వాళ్ళు అవుతారు. కోరుకుంటారు ఎవరైనా అలాగా? సో అవతల వాళ్ళు కష్టాలని నిజాయితీగా మాట్లాడాలి. అవ్వదు అంటే కష్టంగా ఉందంటే చేయలేకపోతున్నాం. లేదు ట్రై చేస్తాం, ప్రయత్నిస్తే కాంతి ఏది లేదు. అయితే మనస్ఫూర్తిగా ప్రయత్నించాలి. అంతేకాని ఒకరి మెప్పు కోసము ఒకరి పొగడ్తల కోసమో చేస్తే అది దానివల్ల ఉపయోగం ఏమి, మీకు నష్టమే తప్ప ఉపయోగం ఉంటుంది. మీరు ఏది చేసినా మీ మనస్సాక్షికి మీరు సమాధానం చెప్పుకోవచ్చు. ఇంకెవ్వరికి చెప్పక్కర్లేదు. అనేక నిందలు వస్తాయి. ఇక్కడ క్లాస్ చేస్తున్నప్పుడు ఎన్ని పడలేదండి, ఎన్ని నిందలు పడలేదు, ఎన్ని అవమానాలు పడలేదు, ఎన్ని పొగడ్తలు రాలేదు. అన్నీ కూడా అలా ఉంటాయి. వాటితో మనకి సంబంధం లేదు అనేలా మనం వెళ్ళగలిగితే డెఫినెట్గా మీరు ఎక్కడికైతే చేరాలి. ఈరోజు కూడా నిద్ర లేసిన వెంటనే రామ్లాల్ ప్రభుజీ గ్రూప్ అవుతుంది వాట్సాప్ గ్రూప్లో. నిద్ర లేసిన వెంటనే రామ్లాల్ ప్రభుజీ గారి ఫోటో ఎవరో ఒకరు ఏదో ఒకటి పెడతారు ఫోటో. ఆ ఫోటోలో ఒక 1 minute ఆయన కళ్ళలో చూస్తాను ఆ రోజంతటికి. సో ఐఎమ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ. ఎవ్రీడే నా డైలీ యాక్టివిటీలో నిద్ర లేసిన వెంటనే కాలు కుట్టేరు తెచ్చుకొని యోగా కూర్చునే ముందు వాట్సాప్ ఓపెన్ చేసుకొని రామ్లాల్ ప్రభుజీ గారి ఫోటో ఏదో ఒకటి వస్తుంది. ఆయన కళ్ళలో ఒక 1 minute కళ్ళకుండా చూసి నా దగ్గర స్టార్ట్ అవుతుంది.
ఇప్పుడు కూడా చేస్తాను, కంటిన్యూగా చేస్తాను. సో అలా ఏదో ఒక వ్యాపకం పెట్టుకోవాలి, ఖాళీ ఉండకూడదు. అబ్బా నేనేం చేయలేకపోతున్నాను, నేను వల్ల ఏం కావట్లేదు ఇలా అనుకున్నందువల్ల అది నష్టం మీకే. నేను ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక దాన్ని మనం ఏదో ఒకటి మీకు చేతనైతే. ఇంకొక విషయం ఇక్కడ మనం ఏం చేసుకునేది ఏంటంటే, చాలా మందికి ఏం చేయాలి, ఓకే గుడ్, ఇప్పుడు నేను ఏదో యోగా చెప్తున్నాను, కానీ ఆయన ఏదో అవకాశం వచ్చింది, ఆయన ఏదో చేస్తున్నాడే, అందరికి ఎక్కడ అవుతుంది, నిజమే అందరికీ అవ్వదు, అందరికీ ఇది వంట పట్టదు. బట్ డెఫినెట్గా ప్రతి ఒక్కరిలో ఏదో ఒక స్కిల్ ఉంటుంది, ప్రతి ఒక్కరిలో. ఇలా అది ఇది అని లేదు. ఆ తెలిసిన స్కిల్ నీలో ఏది ఉందో దాన్ని గుర్తించి దాన్ని నిస్వార్థంగా 10 మందికి పంచండి. చాలు మీ జీవితం దాన్ని. అదేంటో ఐడెంటిఫై చేసుకోవాలి, మీరే చేసుకోవాలి. ఎలా తెలుస్తుంది? అది ఎలా తెలుస్తుంది అంటే, ఆ పర్టికులర్ పని గురించి 10 మంది నీతో పని చక్కగా చేస్తున్నావు అని మాట్లాడతారు. సో దాన్ని అలా గుర్తించి నిస్వార్థంగా దాన్ని 10 మందిని చేర్చాలి. అంతకు మించి మీరు చేయాల్సింది ఏమీ లేదు. నిస్వార్థంగా 10 మందికి చేర్చండి. వంటను మీరు వంటల్లో స్పెషలిస్ట్, దాన్ని 10 మందికి నేర్పించండి. ఈ రోజుల్లో ఎలా ఆలోచిస్తున్నాం, ఇది నేర్పించేస్తే వాళ్ళందరూ నేర్చుకొని మన ఇమేజ్ తగ్గిపోతుందేమో అని ఆలోచిస్తాం. ఎప్పుడైతే మీరు 10 మందికి చెప్తూ ఉంటారో మీ ఇమేజ్ పెరుగుతూనే ఉంటుంది, కానీ ఎప్పటికీ తగ్గదు. మీకు తెలిసిన దాన్ని, మీకు ఏది తెలుసు అదే, ఇది అది అని లేదు. సో ఇంకొకటి ఇక్కడ అపోహ కూడా ఏంటంటే, యోగా చేస్తే అన్నీ పోతాయి అనే ఒక భావన పూర్తిగా వ్యతిరేకం. యోగా చేస్తే ఏది తగ్గదు, దీని అందరూ గుర్తుపెట్టుకోరు. యోగా చేస్తే ఏది తగ్గదు, బట్ అన్నింటినీ భరించడం అలవాటు. ప్రతి దాన్ని భరిస్తారు. ఎలా భరిస్తారు? ఇందాక ఎవరు అన్నారు, ఇష్టంగా భరిస్తారు. నేను ప్రతిసారి చెప్తుంటారు, అబ్బా చెయ్యి అసలు ఎత్తడానికి పోతున్నాం అండి. సపోజ్ ఇప్పుడు మీకు ఈ చెయ్యి నొప్పి ఉంటుంది, ఆ నొప్పి పుట్టిన భాగాన్ని ఇలా ఒత్తుకుంటూ కళ్ళు మూసుకొని అలా ఒత్తుతూ ఉండండి. ఎలా ఉంటుంది? నొప్పి పెట్టిన బాగా ఎంత హాయిగా ఉంటుంది కదా. ఆ నొప్పి అప్పుడు నొప్పి మంచిదా చెడుదా? నొప్పిని ఎందుకు చెడుగా భావిస్తున్నారు? నొప్పి మంచిదే కదా. నొప్పి మంచిదే అయినప్పుడు అది వస్తే ఇంకా మంచిదే కదా, హ్యాపీగా ఉండొచ్చు కదా. సో మన లైఫ్కి కారణం, మన లైఫ్ అస్తవ్యస్తంగా ఉండాలా, సవ్యమైన దిశలో ఉండాలా అనే దానికి కారణం మన ఆలోచన. కేవలం నీ ఆలోచనే నిన్ను నడిపిస్తుంది. నీ ఆలోచన లేకుండా నువ్వు ఒక్క క్షణం కూడా నడవలేవు కదా. నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోవాలన్నా నువ్వు ఆలోచించాల్సిందే. మరి ఆలోచనలు రహిత స్థితికి ఎలా వెళ్ళాలి? ఇప్పుడు నాకన్నా ఎవరు మెడిటేషన్ అంటే ఆలోచన రహిత స్థితి అని. మరి ఆలోచన రహిత స్థితికి ఎలా వెళ్ళాలి? కొద్దిగా ఈరోజు పౌర్ణిమ కాబట్టి భోజన కార్యక్రమాల నిమిత్తం వారి పనులలో నిమగ్నం. ఇప్పుడు కొద్దిగా లేట్గా వచ్చారు మన సత్యనారాయణ గురువు గారు. సో మన ఆలోచనలే మనల్ని నడిపిస్తున్నాయి. నువ్వు ఆలోచించకుండా ఒక్క క్షణం కూడా ఉండలేవు. ఇదే కర్మ అంటే, నీ ఆలోచనే కర్మ. మరి ఆ కర్మని శుద్ధి చేసుకుంటే డెఫినెట్గా నువ్వు ఒక బంగారంలో తయారవుతావు. బంగారానికి ఎప్పుడు విలువ ఎక్కువే కదండి. నువ్వు బంగారంలో తయారవ్వాలంటే శరీరాన్ని కాదు బంగారంలో చేయాల్సింది, నీ మనసుని వెన్నపూసలా చేసుకోండి. స్వచ్ఛమైన నెయ్యి బయటకు వస్తుంది. సో ఆ వెన్నపూసలా చేసుకోవాలి అంటే నీ ఆలోచనల్ని తగ్గించడం కాదు, డైవర్ట్ చేయండి. ఎలా డైవర్ట్ చేయాలి? ఆలోచన తగ్గించడం, ఆలోచనల్ని మానేయడం ఎవ్వరు సాధ్యం కాదు. ఈవెన్ భగవంతుడు కూడా సాధ్యం కాదు. ఆలోచన లేకుండా ఉండడం భగవంతుడు కూడా సాధ్యం కాదు. బట్ ఆలోచనల్ని మార్గాన్ని మార్చుకోవడం సాధ్యం. ఎలా మార్చాలి? వక్రమైన ఆలోచనల్ని వదిలేసి దాన్ని సక్రమంగా కానీ నువ్వు డైవర్ట్ చేసుకోగలిగితే అద్భుతాలు నువ్వే చేస్తావు. నువ్వే మహా సద్గురువు అయిపోతావు. నువ్వే అందరికీ ఆదర్శంగా తయారవుతావు. సో
అందరికీ ఆదర్శంగా తయారవ్వాలి అంటే కావాల్సింది కేవలం నీ ఆలోచన విధానాన్ని మార్చుకో. అదొక్కటి చేయండి, మీరు సాధించలేదంటూ లేదు. ఇక్కడ అన్ని యోగా క్లాసులు ఏంటో నాకు తెలియదు. నేను ఎవరి గురించి నేను ఆలోచించినాను. అక్కడ బాగుంది. నేను ఇన్ని సంవత్సరాలు నేను క్లాస్ చెప్పాను, ఏ ఒక్కటి కూడా ఇంతవరకు క్లాస్ ఎలా ఉందండి బాగా చెప్పాను నేను అడగదు. నేను ఎవరిని అడగదు, నాకు అనవసరం. బాగా చెప్తే నాకేంటి, బాగా చెప్పకపోతే నాకే. నేను చెప్పాలనుకున్నాను చెప్తున్నాను. అది నచ్చిన వాళ్ళు వస్తారు, నచ్చకపోతే అంతే కదండి. సో దాంతో నాకు అనవసరం, నాకు అవసరం లేదు. సో నీ ఆలోచనని నువ్వు దృఢంగా చేసుకో, డెఫినెట్గా నీ లైఫ్ని నువ్వు ఎంజాయ్ చేస్తావు. నీ నీ కష్టాలంటే ఏంటండి, చాలా మంది అంటుంటారు కదా, నాకు వచ్చిన కష్టాలు ఈ ప్రపంచంలో ఎవరికి లేవు అని. ప్రపంచంలో ఎంతమంది జనాలు ఉన్నారో అందరూ అనుకుంటారు, అనుకోరా? ప్రతి ఒక్కరు అనుకుంటారు నాకు వచ్చినన్ని కష్టాలు ఈ ప్రపంచంలో ఎవరికి లేవు, అనుకోరా? మరి ఏంటి కష్టం అంటే? ఆలోచించారు ఎప్పుడన్నా? ఏంటి కష్టం అంటే ఏంటి? భరించలేకపోవడం అంటే స్వీకరించలేకపోవడం. సో నువ్వు ఏదో ఒకటి అనుకుంటావు ఇలా జరగాలి అని, అది అలా జరగకుండా ఇంకొకలా జరుగుతుంది. దాన్ని మనం భరించలేము, దాన్ని మనం స్వీకరించలేము. అప్పుడు దేన్నైతే నువ్వు స్వీకరించలేవు అప్పుడు అది కష్టం అనిపిస్తుంది. అన్నింటినీ స్వీకరిస్తే కష్టం ఎక్కడుంది? సో కష్టాలని తొలగించుకోవాలి అంటే చేయాల్సింది ఏంటి? అన్నింటినీ స్వీకరించాలి, కొన్నింటిని కాదు. చేయి ఎంతో ఉన్నాము, కాళ్ళ దగ్గర పడిపి చేయి రిపోయి పోతే పోయింది, చేయితో పోయింది. అదే తల బదులు ఉంటే ప్రాణమే పోయేది, పోతే చేయితో పోయింది అనుకుంటే ఆ చేయి నొప్పి ఏమైనా చేస్తుందా నేను? అలా కాకుండా అయ్యో నా చేయి పోయింది అంటే ఆ చేయి ఇంకా బాధిస్తుంది, ఇరిగిపోయిన చేయి కూడా బాధిస్తుంది. అదే దాన్ని అలా మార్చుకోండి, ఎలా ఉంటుంది? పొద్దుపోయింది, చేయకపోయింది, నొప్పి కూడా తెలియదు. ఇది నొప్పిని భరించడం అంటే. అంతేగాని నొప్పిని భరించడం అంటే బలవంతంగా కళ్ళు మూసుకొని ఎంత నొప్పి ఉన్నా ఇలా ఉండడం కాదు. ఇష్టంగా స్వీకరించడం అంటే దాన్ని అంత ఇష్టపడితే మిమ్మల్ని ఏమి చేయదు. సో అలా కానీ మీ ఆలోచన విధానాన్ని మార్చుకుంటే, సపోజ్ నాకు తెలిసి ఈ రోజుల్లో గొడవలు లేని ఆలు మొదలు లేరేమో రోజుల్లో ఉన్నారంటే ఇక్కడ ఎంతకంటారన్నా నేను కూడా వెళ్తాను. సో గొడవలు లేని ఆలు మొదలు లేరు. ఎందుకు అంటే ఆదర్శ దంపతులు. ఎందుకు? వై? ఎప్పుడన్నా ప్రశ్నించుకుంటే వై అంటే కేవలం ఈగో ఇష్యూస్, కేవలం ఈగో. ఇంకా అంతకుమించి ఇంకేముంటుంది? నువ్వెవరన్నా అనడానికి మా అమ్మ నాన్నే అనలేదు, నువ్వెవరన్నా అనడానికి. సో భర్తని సపోజ్ ప్రతిసారి చెప్తూ ఉంటాను ఎగ్జాంపుల్, భర్తని కూరగాయలు తీసుకురామని పంపించాం. ఆయన వచ్చాడు, అన్ని పుచ్చు కూరగాయలు వేసుకొచ్చాడు. వెంటనే ఏమంటారు? అలాతో ఒక తెలియదా నీకు, ఎన్ని పుచ్చు కూరగాయలు వేసుకొస్తావా, నీకు బుర్ర ఉందా కొంచెం అన్నా అని చెప్పి అంటాం. అంతేనా? జనరల్ ఎవరైనా అదే మాటని అదే అంటాం. ఏంటంటే ఈరోజు మీరు కూరగాయలు మీరు ఏనట్లేదే, ఒక్క మాట అంటే ఒక్క మాటే. వైస్ వర్సా. నేను ఇది ఎగ్జాంపుల్ చెప్తే అందరికి కరెక్ట్ గా మనసు అందుకుంటుంది కాబట్టి ఆ ఎగ్జాంపుల్ చెప్తాను. వైస్ వర్సా. అలానే భర్త నుంచి భార్య కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇక్కడ అదేనండి, వైస్ వర్సా. ఇక్కడ అదే నేను అవకాశం కూడా మాట్లాడాలి. సో మన మాట తీరు చూడండి, మన మాట తీరును బట్టే అవతల వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. మనం ఎలా మాట్లాడతామో అవతల వాళ్ళు రిప్లై అదే కదండి ఇస్తారు. నువ్వు ర్యాష్గా మాట్లాడితే అవతల వాళ్ళు ర్యాష్గానే రిప్లై ఇస్తాడు. నువ్వు స్మూత్గా నొప్పి తగలకుండా మాట్లాడితే అవతల కూడా అలానే ఉంటుంది. ఒకవేళ నువ్వు నొప్పి తగలకుండా మాట్లాడుతున్నా అవతల వాళ్ళు ర్యాష్గా ఉన్నారంటే కాముగా ఉండండి. ఏమవుతుంది? ఏం చేస్తారు? ఎంతసేపు మాట్లాడతాడు? నువ్వు ఎంతసేపు మాట్లాడుతున్నా కాముగా ఉన్నావు అనుకోండి, ఏమవుతుంది?
మాట్లాడి అదే. సో ఈ సూత్రాలన్నింటికి నాకు కారణం నేను ఎన్ని నేర్చుకున్నది మన వెంకయ్య స్వామి వారి జీవిత చరిత్ర చదివి దానిలో ఆయనకు 18 నియమాలు చెప్తారు. ఆకలేని వాళ్ళకి అన్నం పెట్టండి, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోండి, ఓకే. అలానే ఇంకా ఒకరిని బొమ్మనే దానికన్నా మనమే పక్కకు పోతే పోలాయి, ఇది ఎంత చక్కగా పనిచేస్తారు. ఒకరిని నువ్వు వెళ్ళమంటే ఎందుకు, నీకు ఇబ్బంది ఉంటే నువ్వే వెళ్ళి పక్కకి. సో దీనికి ఎంత చక్కగా ఆయన మంచి మన భాషలో ఎంత చక్కగా చెప్తున్నారు అన్ని నియమాలు. వాటిని ఆచరణలోకి తీసుకురాగలిగితే అందుకని ఇంకేం కావాలండి. సో ఇక్కడ ఇప్పుడు మీరు ఏదైతే మీరు మనసులో ఉంచుకొని నన్ను గౌరవిస్తున్నారో అలాగా మీ అందరూ ప్రతి ఒక్కరూ గౌరవింపబడాలి అంటే కూర్చుంటే వస్తుందా? కూర్చుంటే మీకు తెలిసిన దాన్ని మీరు దేవుడు అయితే ఉత్తమమైన పని చేస్తారో, 10 మంది మెచ్చుకునేలా చేస్తారో దాన్ని 10 మందికి పంచండి. అదేదైతే అది మీ ఇష్టం, దట్ ఈస్ యువర్ డెసిషన్, మీ డెసిషన్. దాన్ని 10 మందికి చేర్చండి. ఒకరు మంచి ఊరగాయ పెడతారు, ఊరగాయ పెట్టడం 10 మందికి నేర్పించాను. అబ్బా మన బేబీ సరోజిని గారు ఇక్కడ లేరు, ఆవిడకు వంట ఇష్టం, ఆవిడకు వంట ఇష్టం. సో ఆవిడని 10 మందికి వండి పెట్టమని చెప్పండి. నడవలేకపోయినా సరే అమ్మ 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 అనుకుంటూనే చేస్తారు కదా. సో ఆవిడకి ఇప్పుడు ఆవిడ పేరు ఇక్కడ ఎందుకు చెప్పుకుంటున్నాం? అవసరం అంటే మనకు చెప్పుకోవాల్సిన అవసరం ఉందా? కానీ ఎందుకు చెప్పుకుంటున్నాం? ఇది సేవ అంటే. సేవ అంటే ఏంటండి? 10 మందిని మేలు కోరుకునేదే సేవ. అంతేకాని దాన ధర్మాలు చేయడం కాదు సేవ అంటే. 10 మంది మంచిని కోరుకోవడం, 10 మంది హాయిగా ఉండాలని కోరుకోవడం సేవ. సో అలాంటి సేవను మీరు తీసుకురాగలిగితే డెఫినెట్గా మీరు కూడా గౌరవపడతారు. మీ జీవితంలో మీరు ఎన్ని కోట్లు సంపాదిస్తారో, ఎన్ని ఇల్లులు కొంటారో, ఎన్ని కార్లు కొంటారో తెలియదు, కానీ చివరి దశలోకి వచ్చేసరికి మీకోసం ప్రాణం ఇచ్చే వాళ్ళని నలుగురు సంపాదించుకొని చాలు. వాళ్ళు బంధువులు అయ్యి ఉంటారు. వాళ్ళు బంధువులు కాకుండా నీకోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు నలుగురిని సంపాదించుకోండి. మీరు పుట్టినందుకు మీ జీవితం. సో అలాంటి చేయాలంటే కూర్చుంటే వస్తుందా? సో ఎంతో త్యాగం చేయాలి జీవితంలో. కొన్నింటిని త్యాగం చేయాలి, త్యాగం చేస్తే కానీ కాదు. సో దీన్ని ప్రతి ఒక్కరూ మీ లైఫ్లో మీకు మీరే సెల్ఫ్ రియలైజ్ అయ్యి మీకు మీరే ఇందాకన్నా చూడండి స్వయం నియంత్రణ, మీకు మీరే రియలైజ్ అయ్యి ఇవన్నీ ఆచరణలోకి తీసుకొచ్చి మీరు ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపి నలుగురికి ఆదర్శవంతం అవ్వాలని కోరుకుంటూ ఈ యొక్క రామ్లాల్ ప్రభుజీ గారి ఆశీర్వచనాలు, ఆయన యొక్క అనుగ్రహం అందరికీ మెండుగా ఉండాలని ఆయన్ని ప్రతిరోజు ప్రార్థిస్తున్నాను. అందరూ కూడా డెఫినెట్గా ఈ ఆశ్రమంలోకి వచ్చి ఈ స్థానం ఋషి స్థానం, ఈ స్థానంలో ఇదివరకు ఎప్పుడూ పూర్వ రోజుల్లో ఇదంతా వల్లపుడు కూడా ఏర్పడక ముందు ఇదంతా అడవి. ఆ రోజుల్లోనే దీనిలో సాధన జరిగింది. ఈ స్థలంలో అంత మహత్తరమైన శక్తి ఈ స్థలానికి ఉంది. సో అందరూ వచ్చి ఈ స్థలాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఈ స్థలంలో వచ్చి సాధన చేస్తే డెఫినెట్గా ప్రతి ఒక్కరికి అన్ని సమస్యలు తొలగిపోతాయి. సమస్యలు తొలగడం అంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఏది పోదండి, బట్ ప్రతిదాన్ని మీరు భరిస్తారు, యాక్సెప్ట్ చేస్తారు. ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయడమే సమస్య పోవడం అంటే. అంతేగాని ఏది తొలగదు. చాలా మంది అంటుంటారు యోగా చేసే వాళ్ళకి జ్వరాలు ఎందుకు వస్తాయి, జబ్బులు ఎందుకు వస్తాయి. నేను ఇక్కడ ఉన్నప్పుడే నాకు డెంగ్యూ వచ్చేది. మన కుమారి గారే ప్రతిరోజు నాకు బాగా జావ ఇచ్చేవాడు. సో ఇంటి దగ్గర పడిపి ఇద్దేవాడిని డెంగ్యూ ఫీవర్ వచ్చి. సో ఆయన అంటుంటాడు, నాకు ఆలోచన విధానం ఎలా ఉండాలో చెప్తాను చూడండి. ఆయన వచ్చినప్పుడు
నా చుట్టూతో దోమలు నన్ను రక్తం పీల్చి ఒక 50-60 దోమలు ఎగరకుండా అలా చుట్టూతో వాళ్ళు ఉండేది. అక్కడ నాగరాజు గారి ఇంటి గారు చేస్తున్నప్పుడు ఆయన వచ్చినప్పుడు, సార్ ఇదేంటండి బాబు ఇన్ని దోమలు ఇలా ఉన్నాయి, మీకు ఏదైనా రోగం రాదా అంటే, నేను అప్పుడు ఆలోచన విధానం ఎలా ఉంటుందో చూడండి. నేను అప్పుడు అన్నాను, ఆకలైన వాళ్ళకి అన్నం పెడుతున్నానండి. ఆలోచన చూడండి ఎలా వస్తుందో తెలియదు. ఇది కదా ఆకలైన వాళ్ళకి అన్నం పెట్టడం అంటే ఇది కదా. పూర్తిగా భేవం తెమ్మేవాడికి అన్నం పెడితే ఏమొస్తుందండి? ఇప్పుడు మనం ఇక్కడ పెడుతున్న అన్నదానం అంతా ఎలాంటిది? అవసరం లేని వాళ్ళకి అన్నదానం చేస్తున్నాం. అవసరమైన వాళ్ళకి పెట్టండి. అవసరమైంది ఎవరు? డెఫినెట్గా నీ దగ్గరికి ఏదో ఒక టైంలో నీ లైఫ్లో వస్తారు. కడుపు మార్చుకొని అమ్మ కాస్త పెట్టండి. దానము అంటే ఏంటండి? నీకు నీ అవసరానికి మించి ఉన్నది చేస్తే దానం కాదు. నీకు అవసరమైన దాన్ని కొంత ఉంచుకొని కొంత చేస్తే దానం. సపోజ్ ఎలా ఉంది, ఎలా ఎగ్జాంపుల్ ఏంటంటే, నువ్వు భోజనానికి కూర్చున్నావు, క్యారేజ్ పెట్టుకున్నావు, 2 కప్పుల్లో రైస్, ఎవరో అప్పుడే వచ్చారు, అయ్యా ఆకలేస్తుంది అయ్యా, 1 కప్పు ఆయనకి పెట్టి 1 కప్పుతో నువ్వు సరిపెట్టుకో. ఇవి దానం అంటే. అంతేకాని నీకు పోగా మిగిలిన దాన్ని దానం చేస్తే అది దానం అంటే అనొచ్చేమో, కానీ అది కాదు. అసలైన దానం అంటే నీకు అవసరమైన దాన్ని కొంత ఇచ్చి కొంతతో సరిపెట్టుకో. ఇదే దానం అంటే. అలా చేయగలిగితే, సో ఆ భావం ఎప్పుడైతే వచ్చిందో, మా శరత్ గారికి అంత మాటలు లేవు. అలానే ఒకసారి మన సురేంద్ర గారు దీపం గురించి ఏదో నేను దీపం వెలిగిస్తుంటే, ఎందుకంటే ఇది అనవసరంగా వెలిగిస్తున్నావు అని చెప్పి ఏదో అడిగాను నన్ను. ఆ రోజు నాకు ఇప్పుడు ఏం చెప్పాను కూడా నాకు గుర్తులేదు. బట్ ఆయనకి ఆ దీపం గురించి ఆ రోజు చెప్పాను. ఆయన ఇప్పటికి కూడా ఎప్పుడన్నా ఆ దీపాన్ని గౌరవిస్తాను. ఆయన ఏం చెప్పానో కూడా నాకు గుర్తులేదు. సో రియల్గా ఇప్పుడు ఏది చెప్పాలన్నా ప్రిపరేషన్ ఉండదు. ఏం చెప్తానో నెక్స్ట్ కూడా గుర్తుండదు. బట్ అవి ఎలా వస్తాయో వచ్చేస్తున్నాయి. చెప్పింది అదే అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళకి దీపకాంతి ఎలా వస్తుందనే దాన్ని ఒక ప్రత్యక్షంగా తెలియజేయడం కోసం, ఆ చీకటిలో ఉన్న వాళ్ళకి ఒక జ్ఞాన జ్యోతి వెలిగించడం అనే దాన్ని ఈ జ్యోతి దర్శనంగా చేస్తున్నారని చెప్పాను. సో నా ఈ రీసెర్చ్కి కారణం దీపం. దీపం మీద నన్ను మాట్లాడమంటే 24 గంటలైనా మాట్లాడతాను. అంత రీసెర్చ్ చేశారు దీపంలో. ఏముంది, ఒత్తేసి వెలిగించేస్తే కాంతి వస్తుంది అనుకుంటాను. బట్ దాని వెనక ఎంత ఎనర్జీ ఉంది, దానిలో ఆ ఎనర్జీకి కారణం ఏంటి, 24 గంటలు చెప్పమని చెప్తాను. ఎలా వస్తుంది, ఎలా వచ్చిందని రీసెర్చ్. ఆలోచించండి. ఆలోచనలతోనే తీయాలి. ఆలోచనలు పొమ్మంటే పోవు. దానికి ప్రతిసారి మనం బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తూ ఉంటాం. ఇప్పుడు కూడా చెప్తాను, అందరూ వినండి. చీకట్లో వెళ్తూ ఉన్నాం, ఒక తాడు అడ్డంగా పడు. ఆ తాడు చూడగానే నీకేమనిపించిందంటే పాము అని అనుకున్నావు. ఎప్పుడైతే నువ్వు పాము అనుకున్నావో ఎన్ని ఆలోచనలు వస్తాయి? బతికుందా సచ్చుందా, బతికుంటే ఏం పాము, అది కరుస్తుందా కరవదా, ఒక 100 ఆలోచనలు వస్తాయి. దాన్ని రావా? డెఫినెట్గా వస్తాయి. కరెంట్ వచ్చింది, అది పాము కాదు తాడు అని తెలిసింది. ఇప్పుడు వస్తాయండి. ఇందాక వచ్చిన ఆలోచనలు అన్నీ వస్తాయా? నువ్వు ఆలోచిద్దామన్నా రావు. అంటే ఆలోచనలు తీసేయాలి అంటే వాస్తవాన్ని తెలుసుకో. ఏం వాస్తవం తెలుసుకోవాలి? మన రమణ మహర్షి గారు అన్నట్టు నువ్వెవరో తెలుసుకో. డెఫినెట్గా అన్ని ఆలోచనలు పోతాయి. నువ్వు రమ్మన్నా రావు. ఎవరు నువ్వు? 2 కళ్ళు, 2 చెవులు, తలకాయ, చెవులు, ఇదే మరెవరు? ఎక్కడుంది? పోనీ ఆత్మ అని నువ్వు అనుకుంటే నీకున్న ఆత్మ, నాకున్న ఆత్మ, ఆయనకున్న ఆత్మ వేరువేరా? కాదు. ఇప్పుడు సపోజ్ ఈ శరీరం ఇంతమంది, ఇప్పుడు ఇక్కడ ఇంచుమించు ఒక 40-50 మంది ఉన్నామండి. 40-50 మంది శరీరాలు వేరు. ఈ శరీరాలను నడిపించే గాలి అందరికీ సమానమే కదండి. మనం పీలుస్తూ వదులుతూ ఉన్నది గాలే కదా. ఈ గాలి లేకపోతే మనం బ్రతుకుతామా? ఈ శరీరం కూడా 3 రోజుల్లో కుళ్ళిపోతుంది. ఈ శ్వాస లోపలికి బయటికి ఆడకపోతే ఈ శరీరం 3 రోజుల్లో కుళ్ళిపోతుంది. ఈ శరీరాన్ని నడిపిస్తున్నది గాలి. మరి ఈ గాలి అందరికీ వేరువేరా? అందరికీ గాలి ఒకటేనా?
మరి ఎందుకు ఇంత డిఫరెంట్గా అందరం వేరువేరుగా కనిపిస్తున్నాం, వేరువేరుగా ఆలోచిస్తున్నాం, వేరువేరుగా ప్రవర్తిస్తున్నాం? ఎందుకు? ఇదే కర్మానుసారం. సో అలాగే మనలో ఉన్న అంతర్లీనంగా ఉన్న ఆ శక్తి గాలి ఏదైతే ఉందో అది నువ్వు అనుకుంటే, నువ్వు ఈ శరీరం నేను అనుకుంటున్నావు కాబట్టి ఇవన్నీ డిఫరెంట్గా నీకు కనిపిస్తున్నాయి. ఈ శరీరం కాదు నేను, ఈ శరీరాన్ని నడిపిస్తున్న ఆ గాలిని నేను అని నువ్వు అనుకుంటే నువ్వు లేని ప్రదేశం ఎక్కడుంది? నువ్వు గాలి అని ఫీల్ అయ్యావు అనుకోండి, అప్పుడు నువ్వు లేని ప్రదేశం ఎక్కడుంది? ఇది చూపించగలరా? సార్ అంతటా సర్వం నువ్వే అనేది భావన అదే కదండి. ఆ భావనని నువ్వు జీర్ణం చేసుకుంటే ఇంకా సర్వం నువ్వే కదా. అప్పుడు ఇంకా చాలా మంది అనుకుంటుంటారు ఎవరు చూడట్లేదు కదా ఏవైతే అని. నిన్ను నువ్వు చూసుకుంటున్నావు అని గుర్తుపెట్టుకో. నీకు నువ్వే సాక్షివి, నీకు నువ్వే అన్ని. నీకు తెలియకుండా నువ్వేమైనా చేయగలవా? ఏదైనా సరే నీకు తెలియకుండా నువ్వేమైనా చేయగలవా? మరి ఇంకెవరు కావాలి సాక్ష్యం? వేరే వాళ్ళు వచ్చి చెప్పాలా? సో చాలా మంది అంటే ఎవరు లేరు కదా మనం ఏదో చేసేద్దాంలే అని అనుకుంటే అది నీకే తెలుస్తుంది. నీకు నువ్వే నీకు తెలియకుండా నువ్వేమీ చేయవు. సో దాన్ని ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకోండి. సో మనస్సాక్షిని నమ్మండి. ఇంత ఆప్యాయంగా ఆదరించి ఇంతమంది మనసుల్లో నేను స్థానం సంపాదించుకున్నాను అంటే రియల్గా అది నా గొప్పతనం కాదు, మన రామ్లాల్ ప్రభుజీ గారి అనుగ్రహం. ఎక్కడో ఉన్నవాడిని తీసుకొచ్చి ఇక్కడ పడేసాడు. సో ఇక్కడ ఉన్నంత కాలం నాకు తెలిసినంత వరకు ఎటువంటి స్వార్థపూరితమైన ఆలోచన లేకుండా చేశామని అనుకుంటున్నాం. ఇన్ కేస్ తెలుసో తెలియకో ఏదైనా స్వార్థపూరితంగా ప్రవర్తించున్నా లేదా ఎవరినైనా ఏదో ఒక రూపంలో బాధ పెట్టున్నా వాళ్ళందరూ నిండు మనసుతో క్షమించాలి. సో అందరూ కూడా ఆదర్శంగా తీసుకున్నందువల్ల ఉపయోగం ఏమీ లేదు. ఆదర్శవంతమైన ఆలోచనలు ఏదున్నాయో వాటిని ఆచరణలోకి తీసుకొస్తే ఆ యొక్క మీరు ఆదర్శంగా తీసుకున్నటువంటి వాళ్ళకి గౌరవించిన వాళ్ళు ఉంటారు. సో ఓన్లీ క్లాప్స్ కొడితే ఉపయోగం లేదు. ఎవరిని వస్తుందా క్లాప్స్ కొడితే? అది ఆ ఆలోచనని ఆచరణలో పెట్టండి. డెఫినెట్గా దానివల్ల మీకు ఉపయోగం ఉంటుంది, మీరు ఆదర్శంగా తయారవడానికి సాధ్యం ఉంటుంది. అందరూ ప్రతి ఆలోచనని ఆచరణలో పెడతారని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. యోగాశ్రమంలో సత్సంగం పూర్తయిన తర్వాత అక్కడే అమృతాహారం కూడా తీసుకొని అందరం కూడా కృష్ణా నది ఘాట్కైతే ఇక్కడ మా గురువులందరికీ కూడాను చిరు సన్మానం అయితే చేసుకున్నామండి. మా సుధాకర్ సార్కి, శ్రీనివాస్ సార్కి, అలాగే శరత్ సార్కి, సుబ్రహ్మణ్య సార్కి వీళ్ళందరికీ కూడా సన్మానం జరుపుకొని అక్కడే కొద్దిసేపు ఉండి ఇంకా అందరం ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయాం. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.